ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు సమాధానం కలుగునుగాక. షలోం. మొదటి రాజుల గ్రంథము 6వ అధ్యాయము 12వ వచనము. నేను చేసిన వాగ్దానము నీ పక్షమున స్థిరపరచెదను. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు ఈ వాగ్దానాన్ని ఇజ్రాయెల్ దేశాన్ని పరిపాలన చేస్తున్నటువంటి సొలొమోను మహారాజు గారికి తెలియజేస్తున్నాడు. నేను నీ పక్షమున చేసిన వాగ్దానమును స్థిరపరచెదను. వాక్యం అంటది, వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుడు ఒక వాగ్దానాన్ని చేస్తే ఆ వాగ్దానాన్ని నెరవేర్చడానికి మన దేవుడు సమర్థుడు, నమ్మకస్తుడు అని దేవుని సేవకుడుగా మీకు తెలియజేస్తున్నాను. దేవుడు సొలొమోనుతో మాట్లాడుతూ, నేను నీ పక్షమున చేసిన వాగ్దానమును నెరవేర్చుదును. అయితే కీ పాయింట్ చూద్దామండి. దాంతోపాటు కంటిన్యూషన్ ఉన్నటువంటి పైన వాక్యాన్ని ఇప్పుడు చదువుతాను, దయచేసి ఆలకించండి. నీ తండ్రి అయిన దావీదుతో నేను చేసిన, ఆలోచన చేశారా? ఎవరికి వాగ్దానం చేశాడంట? నీ తండ్రి అయిన దావీదునకు నేను చేసిన వాగ్దానము నీ పక్షముగా స్థిరపరచేదను. ఇప్పుడు ఈ వాగ్దానం ముందు ఎవరు పొందుకున్నారు అంటే, తన కుమారుడు కొరకు ఇజ్రాయెల్ దేశాన్ని పరిపాలన చేసిన రెండో రాజైన దావీదుకి ఇచ్చాడు దేవుడు వాగ్దానం. తల్లిదండ్రులుగా ఉన్నారా? నిన్న వాక్యాన్ని మీరు విన్నారా? ఒకవేళ నిన్న వాక్యం వినకుంటే నిన్నటి వాక్యాన్ని కూడా మీరు ఆలకించవలసిందిగా దేవుని సేవకుడుగా నేను కోరుకుంటూ ఉన్నాను. అనేక మంది బిడ్డలు అకారణముగా ఈరోజు శాపములో కూరుకుపోవడానికి గల కారణము తల్లిదండ్రులు చేసేటటువంటి పాపములే అని దేవుని సేవకుడిగా తెలియజేస్తున్నాడు. తల్లిదండ్రులు చేశారో, ముత్తాతలు చేశారో, వారి తరంలో ఎవరు చేశారో, అది ఎటువంటి పాపమైనా, ఎన్ని తరముల పాపమైనా యేసు ప్రభు శిలువ రక్తము చేత కడగబడితే వెంటనే, తక్షణం, ఆ నిమిషమే వారు విడుదల పొందుకుంటారని దేవుని సేవకుడిగా తెలియజేస్తా ఉన్నా. ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీ బిడ్డల ఎడల చేసిన ప్రతి వాగ్దానమును, మీ ఎడల చేసిన ప్రతి వాగ్దానమును దేవుడు నెరవేర్చునుగాక. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, మా పక్షమున మీరు చేసిన వాగ్దానములు నాయన, మీరు మాకిచ్చిన సంతానం, మా బిడ్డల పక్షంగా మీరు చేసిన ప్రతి వాగ్దానమును ఈ సంవత్సరము నాయన మీరు నెరవేర్చుమని, ఈ దినమే ఆ కార్యమును జరిగించుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.